వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కీర్తన డివోషనల్స్. జన్మ స్టోరీ మనందరికీ ఎంతో ప్రీతిపాత్రుడైన బలం, భక్తి, ధైర్యానికి ప్రతీక ఆయనని శ్రీ ఆంజనేయ స్వామి జన్మ కథ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ కథను పూర్తిగా వింటే హనుమంతుడి మహిమ, ఆయన అవతార రహస్యం మీకు అర్థమవుతుంది. అధర్మం పెరిగిపోవడానికి భూమాత దేవతలతో కలిసి శ్రీ మహావిష్ణువు ప్రార్థించాడు. అప్పుడు మహావిష్ణువు రావణాసుడి సంహారం కోసం శ్రీరాముడిగా అవతరించాలని నిర్ణయించుకున్నాడు. రావణుడికి ఎదుర్కోవడానికి శ్రీరాముడికి ఒక అపారమైన భక్తుడు, మహాబలిశాలి సహాయకుడు అవసరం. అప్పుడు దేవతలందరూ తమ తమ భక్తి శక్తులతో కొంత భాగాన్ని సమర్పించి ఒక దివ్య శక్తిని సృష్టించారు. ఆ దివ్య శక్తి తరువాత హనుమంతుడిగా అవతరించింది. అంజనాదేవి తపస్సు. ఒకప్పుడు అంజన అనే అప్సరస స్వర్గలోకంలో నివసించేది. ఒక మహర్షి శాపం వల్ల ఆమె భూమిపై వానర రూపంలో జన్మించాల్సి వచ్చింది. ఆ శాప విముక్తి కోసం ఆమె పరమశివుడి ప్రార్థిస్తూ ఎన్నో సంవత్సరాలుగా కఠిన తపస్సు చేసింది. అంజన్న భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై, నీకు నా అంశతో కూడిన మహాబలవంతుడైన కుమారుడు జన్మిస్తాడు అని పరమిచ్చాడు. అంజన ఎంతో ఆనందించింది. దశరథుని యజ్ఞం మరియు దివ్య ప్రసాదం. అదే సమయంలో అయోధ్యల రాజు దశరథుడు పుణ్యకామేష్టి యాగం నిర్వహించాడు. యజ్ఞం ముగిసిన తర్వాత అగ్నిదేవుడు ప్రత్యక్షమై దివ్య పాయాసాన్ని ఇచ్చాడు. ఆ పాయాసాన్ని దశరథుడు తన భార్యలను పంచాడు. అప్పుడు దివ్య సంకల్పం ప్రకారం ఆ పాయసంలోని కొంత భాగం వాయుదేవునికి ద్వారా అంజనాదేవి చేతిలో చేరింది. అంజన దానిని భక్తితో స్వీకరించి సేవించింది. కొంతకాలం తర్వాత ఆమె గర్భవతిగా మారింది. హనుమంతుడి జననం. చైత్ర మాసంలో శుభ ముహూర్తంలో అంజనాదేవికి ఒక దివ్య బాలుడు జన్మించాడు. ఆ బాలుడు పుట్టుకతోనే అసాధారణ తేజస్సు బలం కలిగి ఉన్నాడు. అతడే ఆంజనేయుడు. అంజన కుమారుడు కావడం వల్ల ఆంజనేయుడు, వాయుదేవిని అనుగ్రహంతో జన్మించడం వల్ల వాయుపుత్రుడు, శివుని అంశం కావడం వల్ల శంకరసువానుడు అని పిలవబడాడు. సూర్యుడిని పండు అనుకున్న బాల హనుమంతుడు. ఒకరోజు చిన్న హనుమంతుడికి ఆకలి వేసింది. ఆకాశంలో ఉదయిస్తున్న ఎర్రటి సూర్యుడిని చూసి అది ఒక పెద్ద పండు అనుకున్నాడు. అతను ఒకసారిగా ఆకాశంలోకి ఎగిరి సూర్యుడి వైపు దూసుకెళ్లాడు. హనుమంతుడు వేగంగా చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. సూర్యుడికి దగ్గర వెళ్లి దానిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఇంద్రుడు వజ్రయుధం. ఈ సంఘటన చూసిన దేవేంద్రుడు భయపడి తన వజ్రయుధాన్ని హనుమంతుడిపై ప్రయోగించాడు. వజ్రయుధం హనుమంతుడికి దవడపై తగిలింది. దాంతో అతను భూమిపై పడిపోయాడు. దవడకు గాయం కావడంతో అతని హనుమంతుడు అనే పేరు వచ్చింది. సంస్కృతంలో హను అంటే దవడ. వాయుదేవుని కోపం. తన కుమారుడి గాయం కావడంతో వాయుదేవుడు చాలా కోపగించుకున్నాడు. అతను ప్రపంచం మొత్తం నుంచి గాలికి ఉపసంహరించుకున్నాడు. దాంతో జీవరాశులన్నీ ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడ్డాయి. దేవతలందరూ భయపడి వాయుదేవుని వద్దకు వెళ్లి క్షమాపణలు కోరారు. దేవతల వరాలు. హనుమంతుడిని సంతోషపెట్టేందుకు దేవతలందరూ వరాలు ప్రసాదించారు. బ్రహ్మదేవుడు, ఏ ఆయుధం కూడా నిన్ను చంపలేదు.
ఇంద్రుడు, నా వజ్రాయుధం నా వజ్రాయుధం ఇకపై నీకు హాని చేయదు. అగ్నిదేవుడు, అగ్ని నిన్ను కాల్చలేదు. వారణుడు, వరుణుడు, నీటిలో నిన్ను ఎటువంటి ప్రమాదం ఉండదు. నీటిలో వరుణుడు, నీటిలో నీకు ఎటువంటి ప్రమాదం ఉండదు. యమధర్మరాజు, నీకు దీర్ఘయస్సు ఉంటుంది. సూర్యదేవుడు, స్వర్గ జ్ఞానాన్ని ప్రసాదిస్తాను. ఈ విధంగా హనుమంతుడు అపారమైన శక్తులు పొందాడు. శక్తులను మరిచిపోయి హనుమంతుడు బాల్యంలో హనుమంతుడు తన అల్లరితో బాల్యంలో హనుమంతుడు తన అల్లరితో మహర్షులను ఇబ్బంది పెట్టాడు. అప్పుడు మహర్షులు ఒక శాపం ఇచ్చారు. నీ శక్తులకు నీవు మరిచిపోతావు. ఎవరైనా గుర్తు చేసినప్పుడు మాత్రమే అవి నీకు గుర్తొస్తాయి. ఈ శాపం వల్ల హనుమంతుడు తన అసలు శక్తిని మర్చిపోయాడు. తర్వాత రామాయణంలో జంబవంతుడు గుర్తు చేసినప్పుడు అతను తన మహాశక్తిని తెలుసుకున్నాడు. రామభక్తుడిగా హనుమంతుడి జీవితంలో అత్యంత గొప్ప విషయం ఆయన శ్రీరాముడిపై ఉన్న భక్తి. శ్రీరాముడి సేవను తన జీవిత లక్ష్యంగా భావించాడు. సీతమ్మను వెతకడం, లంక దహనం చేయడం, సంజీవని పర్వతాన్ని తీసుకురావడం వంటి ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. అందుకే ఆయనను భక్తి, శక్తి, వినయానికి ప్రతీకగా పూజిస్తారు. భక్తులారా, హనుమంతుడి జన్మకథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. భక్తి ఉంటే శక్తి వస్తుంది, వినయం ఉంటే విజయం వస్తుంది, దైవంపై నమ్మకం ఉంటే అసాధ్యం కూడా సాధ్యం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కథలు కోసం కీర్తన డివోషనల్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్.